హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నహిదా డైలీ డైరీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. అందుకే రెడీ అయిపోయాం ముగ్గురం కూడా. మా హస్బెండ్ కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాము అండ్ అక్కడ చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయని మా హస్బెండ్ చెప్పారండి. అందుకే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అక్కడ కొన్ని కొనాలని ఐటమ్ లిస్ట్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. మా పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే ఎక్కడా తగ్గట్లేదండి. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అండ్ అలాగే వీడియోని షూట్ చేయాలి, మీ అందరికీ చూపించాలి అక్కడ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయని నా ఎగ్జైట్మెంట్లో నేను ఉన్నాను. సో మేము కొన్నామా లేదా ఐటమ్స్ లాస్ట్ వరకు మీరే చూసి డిసైడ్ చేయండి. ఎప్పుడు ఇంతేనండి, వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా వెళ్తాము, వచ్చేటప్పుడు మాత్రం అలసిపోయి బయటకు వస్తామండి. ఎందుకైనా వెళ్ళామా అనిపిస్తుంది. మీకు అంతేనా? మీరు షాపింగ్కి వెళ్ళాలంటే అంతే ఎగ్జైట్మెంట్తో ఉంటారా? మీరు కూడా నాలాగే ముందే ప్రిపేర్ చేసుకుంటారా లిస్ట్ ఏమేమి కొనాలి అని? సో మీరు నాలాగే అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాతో. నేను కామెంట్ సెక్షన్ చదువుతాను. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనం వెళ్తున్న మాల్ వచ్చేసి నెస్టో మాల్ అండి. ఇదే నెస్టో మాల్ మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో ఇప్పుడైతే వచ్చేసాము, లోపలికి ఎంటర్ అయిపోయాము. కింద ఫ్లోర్ మొత్తం వచ్చేసి గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ బట్టలు, అలాగే పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ కూడా పైనే ఉంటాయండి. మనం వెళ్ళాల్సిన సెక్షన్ కూడా పైనే. ఎలాగో మా హస్బెండ్ ఎంటర్ అయిపోయి పైకే వెళ్తున్నారు డైరెక్ట్గా. ఇక మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. అబ్బా, పైకే వెళ్తున్నారంటే అన్నీ కొనిచ్చేస్తారని. కానీ కొన్నామా లేదా అనేది మీరు లాస్ట్ వరకు చూడాల్సిందేనండి. మేము ఏమేమి కొన్నామనేది. ఫస్ట్ అయితే మీకు అన్నీ కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా షేర్ చేస్తానండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే నాకు ఈ వాచెస్ అయితే చాలా బాగా అట్రాక్ట్ చేశాయండి. నా కెమెరాలో అంత క్వాలిటీగా క్యాప్చర్ చేయట్లేదు, కానీ రియల్గా చాలా బాగున్నాయి. దీనికి బ్రేస్లెట్ కూడా వచ్చింది. ఆ షాపింగ్లో లైటింగ్స్కి ఆ స్టోన్స్ అయితే భలే మెరుస్తున్నాయండి. భలే ఉన్నాయి. ఈ వాచెస్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. దీని కాస్ట్ కూడా చూడండి, 59 dirhams ఉన్నవి ఇప్పుడు ఆఫర్లో 25 dirhamsకే వస్తున్నాయండి. చాలా అఫోర్డబుల్ కదా. ఇంకా నేను ఆ వాచెస్ చూస్తుంటే మా పాప ఇక్కడికి వచ్చి ఇంకా తనకు వాచ్ కావాలని తను వెతుక్కుంటూ ఉంది. తనకు కావాల్సిన వాచ్ కూడా పింక్ కలర్ వాచ్ అండి. తనకు చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇంకా పింక్ కలర్ వాచ్ కోసం అయితే వెతుకుతూ ఉంది. వద్దులేమ్మా, నీ దగ్గర వాచ్ ఉంది కదా ఆల్రెడీ అంటే సరే అని ఇంకా కామ్గా వచ్చేసిందండి అక్కడి నుంచి చూసి. ఇంకా నేనైతే మా బాబుకి ట్రాక్ ప్యాంట్స్ తీసుకుందామని ఇక్కడ చూస్తున్నాను. ఆల్రెడీ ఒక వైట్ కలర్ ట్రాక్ ప్యాంట్ అయితే సేమ్ తీసుకున్నానండి. అది చాలా బాగా నచ్చింది నాకు. కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఎలాగో ట్యూషన్స్కి వెళ్తున్నాడు ఇప్పుడు. సో అందుకని ఇంకొక 2 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఇదొక కలర్, అలాగే నేవీ బ్లూ కలర్ కూడా. ఇందులో 2 ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇవి ఈచ్ వచ్చేసి నాకు 12 dirhams పడ్డాయి. అంటే అరౌండ్ 250 రూపీస్ అయితే పడ్డాయి. ఇంకా మా పాప ఈ టీషర్ట్ పెట్టుకుందండి. ఇది 3 years వాళ్ళ టీషర్ట్ అండి. చూడండి ఎలా ఉందో. ఇంకా ఎందుకు పెట్టుకుందంటే అందులో పింక్ కలర్ బొమ్మ వచ్చింది కదా, సో అందుకని ఆ పింక్ కలర్ చూపిస్తుంది నాకు. అన్నీ తను పెట్టుకునేవన్నీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్నీ పింక్ కలరే ఉంటాయి. అండ్ పింక్ కలర్ ఎక్కడైనా కనిపించిందంటే నన్ను అడుగుతుంది అది ఇవ్వమని. ఇంకా పెట్టుకొని రౌండ్ తిరుగుతూ ఉంది. ఈ ఫ్రాక్ తనకు చాలా బాగా నచ్చింది. ఇది కావాలని అడిగింది, కానీ తన సైజ్ అయితే లేదు. కాస్ట్ కూడా టూ మచ్ ఉందండి, 2000 రూపీస్ పైనే ఉంది. దీనికి ఇంత వర్త్ అనిపించలేదు నాకు. ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా పార్టీవేర్ ఫ్రాక్స్ అండి. ఇక్కడ బర్త్డేకి అలా పార్టీస్కి వేసుకునే ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా 2000 రూపీస్ పైనే ఉన్నాయండి ఈచ్ ఫ్రాక్ కూడా. ఇంకా ఒక్కొక్కటి అడుగుతుంది, అన్నీ ఇస్తుంటే పెట్టుకొని రౌండ్ తిరుగుతూ ఉందండి. మా పాపని హ్యాండిల్ చేయడం కొంచెం ఈజీనేనండి. ఒక 10 minutes తర్వాత మర్చిపోతుంది ఏదో ఒక మాట చెప్తే. కానీ మా బాబు అయితే అస్సలు అలా కాదు. వాడు కావాలి అని వచ్చిన వస్తువు అయితే తీసుకోకుండా షాపింగ్ మాల్లో నుంచి బయటికి వెళ్ళలేమండి మనం. ఇంకా ఏడుస్తూనే ఉంటాడు, మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. సో దెబ్బ కొనిపించేయాల్సిందే వాడికి. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయండి. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇవి ఈచ్ వచ్చేసి 10 dirhams పడుతుంది.
ఇయర్ రింగ్స్ చూసారా, చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. స్టడ్స్ దగ్గర నుంచి బుట్ట కమ్మలు, అలాగే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. మా పాపకు నచ్చిన ఐటమ్, ఇంట్లో తను అనుకున్న ఐటమ్ వచ్చేసి ఇదేనండి, మేకప్ బాక్స్. ఈ మేకప్ బాక్స్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతుంది. కానీ ఏదో ఒక మాయ చేసి మేమైతే కొనిపిస్తాం, రేపు కొనిపిస్తామని అలాగే ఏదో ఒకటి చెప్తున్నాము. కానీ అక్కడైతే బుక్ అయిపోయానండి. అక్కడ తనకు కనిపించేసింది, ఇంక పట్టుకొని ఇంకా తిరుగుతూ ఉంది. సరేలే కొంచెంసేపు తిరగనీలే, తర్వాత మళ్ళీ ఏదో ఒక మాయ చేసి అక్కడ పెట్టించేయచ్చు అనుకున్నాను. ఈ బుట్ట కమ్మలన్నీ చూస్తున్నాను. ఇవన్నీ కూడా చూడండి, కాస్ట్ 14 dirhams అలా ఉన్నాయండి. అంటే అరౌండ్ 200, 280, 300 రూపీస్ అలా ఉన్నాయండి మన ఇండియన్ కరెన్సీతో. ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్. ఇవన్నీ స్టోన్స్తో వచ్చిన ఐటమ్స్ చూడండి, దగదగలాడిపోతున్నాయి. కానీ నా ఫోన్లోనే అంత క్వాలిటీగా రాలేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇది చూసారా, హిప్ బెల్ట్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎలాస్టికేటెడ్ హిప్ బెల్ట్. మనం లావు ఉన్నా సన్నగా ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల క్లిప్ లాగా ఉంటుంది, సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కానీ కాస్ట్ అయితే, ఇందాకటి నుంచి నేను మా పాప మాత్రమే మీకు కనిపిస్తున్నాం కదా, మా బాబు ఇప్పుడు ఎంటర్ అయిపోయాడు. చూడండి ఎందుకు ఎంటర్ అయిపోయాడో కూడా చెప్తాను. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ చూసారా, చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేనైతే అంత డీటెయిల్గా చూడలేదు. మీకోసం అయితే వీడియో అయితే తీశాను. ఇవైతే 29 dirhams అండి. అసలు చూడడానికి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో అండి. కానీ మనం బాక్స్లో నుంచి చూసి అలా జడ్జ్ చేయకూడదు. బాక్స్లో నుంచి తీసాక అవి కొన్ని డెలికేట్గా కూడా ఉండొచ్చండి, బాడీ అండ్ హ్యాండ్స్ అవన్నీ కూడా. ఇంకా మా బాబు వచ్చి నన్ను ఇందాకటి నుంచి విసిగిస్తున్నాడు కదా, ఇది కావాలంట, ఈ గన్. దీని కాస్ట్ చూడండి ఎంత ఉందో చూపిస్తాను మీకు. 50 dirhams ఉందండి. అంటే దాదాపు 1000 పైనే ఉందండి మన ఇండియన్ కరెన్సీలో ఆ గన్. అలాంటి గన్ వాడికి ఎన్ని కొనిచ్చినా కానీ ఒక 1 వీక్లో అంతా పాడు చేసేస్తాడండి. మళ్ళీ గన్ కావాలంటాడు. నేనైతే బ్యాగ్స్ కోసం చూస్తున్నాను, స్కూల్ బ్యాగ్స్ పాప కోసం అని. ఎలాగో సెప్టెంబర్లో స్కూల్ స్టార్ట్ అవుతాయండి, సో పాపకు కూడా బ్యాగ్ కావాలి కదా. మీడియం సైజులో ఉన్న పింక్ కలర్ బ్యాగ్ అయితే చూస్తున్నాను. కానీ నాకైతే ఏం అంతగా నచ్చలేదు. అవన్నీ కూడా ట్రాలీ బ్యాగ్స్ లాగా ఉన్నాయి. తను అంత వెయిట్ మోయలేదు అనిపించింది నాకు. ఇంకా వాడికి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇంకా నేనైతే క్లే తీసుకున్నానండి. ఆ క్లేతో అయినా కొంతసేపు ఆడుకుంటారులే అని పాపకు ఒకటి, మా బాబుకి ఒకటి క్లే అయితే తీసుకున్నాను. ఇంకా వాడు హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాడికి ఏదో ఒకటి అయితే కొనిపించాలి అంతే. వాడికి కొనిపించకుండా బయటికి వెళ్ళామా ఇంకా అంతే అయిపోతామండి. ఇంకా ఈ కలరింగ్ సెట్ కూడా ఇక్కడ తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. 17 dirhams అలా ఉంది. ఇవన్నీ కూడా స్టేషనరీనేనండి. మన ఇండియాలో అప్సరా పెన్సిల్స్ ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఉండవండి. ఇక్కడ ఉండే బ్రాండ్ ఒక్కటినండి, మంచి బ్రాండే, నటరాజ్ బ్రాండే. ఆడపిల్లల కోసం అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. కిచెన్ సెట్స్ దగ్గర నుంచి, డాక్టర్ సెట్స్ దగ్గర నుంచి, ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి, మరీ టూ మచ్గా అయితే లేవు. ఈ కార్స్ కూడా చూసారా, బాగున్నాయి. 25 dirhams అంటే అరౌండ్ ఒక 500 రూపీస్ పడుతుందండి. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరే నా ప్రాణం అంతా లాగుతూ ఉంది. ఇంకా మా బాబు లాక్కొని వెళ్ళాడు కాబట్టి ఇంకా ఆ సెక్షన్కి అయితే వెళ్ళి వాడికి కావాల్సినవి అయితే తీసుకున్నానండి.
ఇంకా మా హస్బెండ్ ఎక్కడ అని అనుకుంటున్నారా మీరు? తనైతే తనకు కావాల్సినవన్నీ తను చూడడానికి వెళ్ళారు. ఇంకా ఈ బ్యాక్ ప్యాక్స్ అయితే చూస్తున్నాను. నాకు ఈ కలర్స్ చాలా బాగా అట్రాక్ట్ అయ్యాయండి. ఈ బ్యాక్ ప్యాక్వి చిన్నపిల్లలకి బాగుంటాయి కదా, నాకు నచ్చాయి. కానీ తీసుకుందామని చూశాను, వద్దన్నారు మా హస్బెండ్. సరే మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. దీని కాస్ట్ కూడా అంతే, సేమ్ 850 రూపీస్ అండి. 40 dirhams అంటే అరౌండ్ 850 రూపీస్ అయితే పడుతుంది మనకి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్స్ పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. ఇలాంటి కలర్స్ ఏంటంటే ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా కానీ సూట్ అయిపోతాయి కదండి. ఈ స్క్రంచెస్ చూసారా ఎంత బాగున్నాయో. వెనక క్లిప్ లాగా వచ్చిందండి. ఇలా చిన్న పోనీటైల్ వేసినప్పుడు వెనక ఈ క్లిప్ పెట్టేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కదండి. నాకు ఈ క్లిప్ చాలా బాగా నచ్చింది. కానీ నా పాపకు అంత హెయిర్ లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఈ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా నేను వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అక్కడికైతే వచ్చాను ఒక చిన్న ప్లాంట్ తీసుకుందామని. కానీ నాకేం నచ్చలేదండి. చాలా పెద్ద పెద్ద సైజెస్లో ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా. చిన్న సైజులో అయితే అస్సలు లేదు. ఈ మిర్రర్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. చిన్న ప్లాంట్ తీసుకుందామని చూస్తున్నాను, కానీ అన్నీ పెద్ద పెద్ద సైజెస్లో ఉన్నాయి. నాకైతే ఏం అంతగా నచ్చలేదు. అయితే ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నానండి. మా హస్బెండ్ కింద ఉన్నారు పిల్లల్ని తీసుకొని. నేనైతే ఇంకా ఇక్కడే ఉన్నాను, చూస్తూ ఉన్నాను అన్నీ కూడా. ఇంకా కిందకి వెళ్ళేటప్పటికి మా హస్బెండ్ గ్రాసరీ షాపింగ్ కూడా చేసేసారు. ఇంకా బిల్లింగ్ కూడా అయిపోయింది. ఇంకా వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నారు. మా పాపను వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ ఇస్తే చాలు హ్యాపీగా ఫీల్ అయిపోయింది. తనకు కావాల్సినవి ఇంకా అన్నీ మర్చిపోయింది. వచ్చేటప్పుడు మాత్రం మేకప్ కిట్ కావాలి, నాకు లిప్స్టిక్ కావాలి, అది కావాలని ముందే అనుకొని వచ్చింది. కానీ అక్కడికి వచ్చాక ఐస్ క్రీమ్ చూసి అన్నీ మర్చిపోయింది. మా హస్బెండ్ ఇక్కడ మెడికల్ షాప్లో ఉన్నారు కదా, తనైతే ఏదో సంథింగ్ ఇయర్ డ్రాప్స్ తీసుకోవడానికి వెళ్ళారండి మెడికల్ షాప్కి. ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము తన కోసం. ఇంకా ఆలోపు నేను ఏం తీసుకున్నానో మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను చూడండి. కింద గ్రాసరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మా హస్బెండే తీసుకున్నారండి. ఓట్స్ తీసుకున్నారు, అలాగే మినప్పప్పు, మనకి పెసలు, అవన్నీ కూడా నాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అలాగే ఆయిల్ కూడా అయిపోయిందని ఆయిల్ కూడా తీసుకున్నాము. దోశ బ్యాటర్ కూడా తీసుకున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారండి. అలాగే కొన్ని వెజిటేబుల్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ కూడా తీసుకున్నానండి. ఇక్కడ బనానాస్ కూడా తీసుకున్నారు, ఆరెంజెస్, బనానాస్ ఫ్రూట్స్లో ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా మా పిల్లలకి హాలిడేస్ కాబట్టి డైలీ ఏవో ఒకటి ఇంట్లో లేకపోతే మాత్రం నన్ను భలే విసిగిచ్చేస్తారండి. ఇంకా ఇక్కడ చికెన్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి జ్యూస్ స్ట్రైన్ చేసుకోవడానికి ఒక స్ట్రైనర్. అదైతే చాలా బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది. ఎంత పడిందో చూడలేదు కానీ. ఇంకా మా పిల్లల కోసం తీసుకున్నాను కదా క్లే, అవన్నీ కూడా ఇంకా ఆ 2 అయితే వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. అవి వచ్చేసి ఈచ్ 9 dirhams పడిందండి. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఈ బిస్కెట్స్ అయితే తీసుకున్నారు. ఇవి చిన్న 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 బిస్కెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే బన్స్ కూడా ఉన్నాయండి, చాక్లెట్ బన్స్. ఇవన్నీ కూడా ఇంకా పిల్లల కోసం తీసుకున్నాం. నా కోసం అయితే ఒక్క ఐటెం కూడా తీసుకోలేదండి. అంతే కదండి, షాపింగ్కి వెళ్తే పిల్లల కోసం అది తీసుకుందాం ఇది తీసుకుందాం అనే ఉంటుంది మనకు కూడా. మన గురించి మనం అస్సలు పట్టించుకోము. పేరెంట్స్ అంటే ఇంకా అంతే ఉంటారు. సో మీరు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా బాబు కోసం తీసుకున్న ప్యాంట్స్ 2 కూడా ఇవేనండి. ఒకటి వచ్చేసి గ్రే కలర్, ఇంకొకటి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ 2 ప్యాంట్స్. వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.